అందరికీ నమస్తే అండి। ఈ రోజు అయితే మా బీరకాయ చెట్టు చూస్తారని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను। నేను బీరపాద అయితే పెట్టానండి। నేను వచ్చేసి మే 21 నైతే సీడ్ పెట్టాను అన్నమాట। మే 21 న పెట్టాను। ఈ రోజు చూడండి చెట్టు చిన్నదే అన్నమాట। పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, అలా చెట్టు చిన్నదే అని చూడండి। బీరకాయ కూడా చిన్నదే, ఈ తీగకు తగ్గట్లు ఈ కాయ అయితే వచ్చేసింది। పాద అయితే ఇదేనండి, చాలా చిన్న పాద అన్నమాట। బీరకాయని పైకి పాకిస్తున్నాను। నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బీరే అన్నమాట। ఇదేమో టూర్ నుంచి వచ్చాక పెట్టాను। ఇంత చిన్నగా ఉన్న దీనికి కూడా ఇక చూడండి మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయాయి, మంచిగా మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట। ఇది బెండ చెట్టు వచ్చేసి బెండ కూడా పిందెలు స్టార్ట్ అయ్యాయి। నిన్నైతే ఒక పువ్వు పూసింది, అది వడిలిపోయింది। ఇది కోదండి ఇక్కడ బీరకాయ ఫస్ట్ నేను వీడియో వచ్చేసి ఈరోజు బీరకాయ చెట్టు మీదే వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను। చిన్న చెట్టు కానీ కాయ మాత్రం ఒక కాయ పడింది। ఈ కాయ పెరిగి పెద్దదైతే అది పచ్చడికి చేసుకోవటమా, కూరకైతే ఒక్కటి సరిపోదు, పచ్చడి చేసుకోవటమా, లేకపోతే అత్తయ్య గారు సీడ్స్ వదిలేద్దాం విజయ అని అంటారు। సరే అలా చేయటమా అనేది ఆలోచిద్దాము। చూడండి సాయంత్రానికి అయితే బీర పువ్వులు అయితే ఈ మొగ్గ విచ్చుకుంటుంది, ఈ మొగ్గ విచ్చుకుంటుంది, ఇంకొకటి ఇక్కడ విచ్చుకుంటుంది అన్నమాట। కానీ బీర పువ్వు కూడా చూడటానికి మంచి ఒకలాంటి ఎల్లో కలర్లో ఉంటుందండి। అది నేను బీర పువ్వులు కూడా చూపిస్తాను। నేను ఇందాక వచ్చేసి 3కి అలా ఆఫ్టర్నూన్ వచ్చేసి తీసానండి। ఇప్పుడేమో ఈవినింగ్ 6 అవుతుంది। చూడండి బీర పువ్వు మంచి ఎల్లో కలర్ అన్నమాట। బీర పువ్వు స్మెల్ కూడా బాగుంటుందండి, మన బీరకాయ లాగానే స్మెల్ వస్తుంది। సరే ఈవినింగ్ కూడా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి కాయ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను। చిన్న బీరకాయ అన్నమాట, చిన్నదేనండి, తీగ కూడా చాలా చిన్నగా ఉంది। అసలు నాకు నేతి బీరకాయ అయితే అంత పెద్దగా అయ్యింది చూడండి, అదంతా నేతి బీరపాద। ఇక్కడ నుంచి నేతి బీరపాద వచ్చేసరికి మనకి కార్తీక మాసంలోనే కాస్తుందన్నమాట। మనకి బీర వచ్చేసి మనకి ఇప్పుడు వర్షాకాలం మనం గింజ పెట్టిన ఒక నెల రోజుల నుంచే కాయటం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట। పూత పిందె స్టార్ట్ అయ్యిద్ది, ఫ్లవరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిద్దో మనకి ఇంకా పిందెలు కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట। ఇది ఈవినింగ్ 6 తర్వాత అయితే 5 తర్వాతనే ఫ్లవర్ మనకి విచ్చిద్ది। అప్పుడు నేను మొగ్గలు చూపించాను, ఇప్పుడేమో ఫ్లవర్ అన్నమాట। బీర పువ్వు చాలా బాగుంది కదండి కలర్ అయితే। చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి।